కానీ ఒకటి సార్, ఇప్పుడు కౌంటింగ్ కంటే ముందు ఇప్పుడు ఆయన ఏదో విదేశాలకు వెళ్ళారు, లండన్కి వెళ్ళారు, లండన్ నుంచి ఎక్కడికో ఫ్రాన్స్ వెళ్తానన్నారు, ఏదో షెడ్యూల్ ఉంది, జెరూసలం కూడా వెళ్తారేమో తెలీదు. ఇప్పుడు ఆయన ఏదో ఇజ్రాయిల్ వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఈవీఎంలకు సంబంధించి ఏదో మ్యానిపులేషన్ చేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారని ఒక ప్రచారం అయితే బాగా విస్తృతంగా జరుగుతుంది. అది ప్రచారంగానే చూడాలా లేకపోతే నమ్మొచ్చా ఎవరన్నా? అవన్నీ ఆరోపణలు అండి. వాటిలో ప్రచారంగానే, ఎందుకంటే ఇలాంటి వీడియోలు వచ్చి వైరల్ చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఆయన చేతుల్లో ఏమీ లేదు. అది ఒక పెద్ద దాని టెక్నాలజీ మిషన్ ఉండాలండి. వెళ్ళాలంటే వాటితో కాంటాక్ట్ చేయాలి, అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఆ గవర్నమెంట్ ఇప్పుడు చాలా సందిగ్ధంలో ఉంది. అది సావు బతుకో తెలుసుకోవాలంటే పరిస్థితి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వచ్చిందండి. చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద, పాలస్తీనా మీద, హమాస్ మీద రెగ్యులర్గా దాడి జరుగుతుంది. ఏదైతే ఈయన వెళ్ళాడో, యాత్రకు వెళ్ళాడో, ఆ జెరూసలేము, బేత్లెహేము, యేసుక్రీస్తు పుట్టిన బేత్లెహేంలోని, అక్కడ జెరూసలేంలోని పెద్ద యుద్ధం, గాజా స్ట్రిప్ అంతా యుద్ధం జరుగుతుంది. అక్కడికి వెళ్ళటం కూడా నేను ఆ సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్ళొద్దని చెప్తాను. వెళ్తే ఎప్పుడు బాంబు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలీదు. ముందు అటాక్ చేసి అక్టోబర్ నెలలో హమాస్ చేసినటువంటి ఆ మసాకెర్, ఆఫ్టర్ వరల్డ్ వార్ అంతటి మసాగర్ ఎక్కడ జరగలేదండి. కొన్ని 10,000 మందిని గర్భిణీ స్త్రీలతో కడుపులో నరికేసేసి తీసుకెళ్ళిపోయి బహిరంగ చంపేసినట్టు దాని యొక్క కక్షకి సాధింపుగా ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇప్పుడు వేళ ఇమ్రాన్ అధ్యక్షుడు కూడా చచ్చిపోయిందని దాంట్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎంతవరకు ఉంటుందో పాత్ర అనేది ఇంకా తెలియలేదు. ఇంకోటి ఏంటంటే, రేపు ఇజ్రాయెల్ ఏదైతే ఉన్నటువంటి ఆయన్ని ఇంపీచ్ చేయాలి, ఏదైతే ఉందో వరల్డ్ కోర్టు ఏదైతే ఉన్నదో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆయన దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నాన్ని ఇటలీ ప్రధాని అందరూ చేస్తారు. ఇంత పెద్ద క్రైసిస్ నడుస్తుంది. ఇప్పటికి 50,000 మంది పైగా చనిపోయారు ఇజ్రాయెల్ అటాక్స్లో. హమాస్ ఏది గెరిలాస్ అంతా. అంచేతను ఇజ్రాయెల్ క్రైసిస్లో ఉంది. అమెరికా మద్దతుతో ఇంకా బతుకుతాను. అది యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నాయి. గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలన్నీ, ముస్లిం దేశాలన్నీ వాళ్ళకి ఇజ్రాయెల్ కొన్ని దేశాలు మద్దతు ఇస్తాయి, అన్ని దేశాలు కాదు. అక్కడ కూడా మళ్ళీ షియాస్ అండ్ ముస్లిమ్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుచేతను ఇస్లాం ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, షియాస్ ఉన్నటువంటి దేశాలు ఇరాను, ఇరాకు, సిరియా, ఈ దేశాలు క్రైసిస్లో ఉన్నాయి. అందుచేతను ఇటువంటి సమయంలో ఇటువంటి యాత్రలు పెట్టుకోవటం మంచిది కాదని ఎవరైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ అటువంటి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆ దేశాలకు వెళ్ళాల్సిన పని లేదు. మీ దేశం ఇక్కడ ఉండి చూసుకోండి, మీరేముంది, ఇక్కడ ఏం జరుగుతుందో. మీరు అక్కడికి వెళ్ళాల్సిన విశ్రాంతిగా అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేసి మీరు ఎప్పుడు వెళ్ళాలండి? ఇక్కడ శాంతి లేని అక్కడ విశ్రాంతికి వెళ్ళాలి. ఇక్కడ శాంతిగా ఉన్నటువంటి రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. ఇప్పుడు మా ఉద్యమం ఎప్పుడు నడిపామో ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం 65 నుంచి 70 వరకు శ్రీకాకుళం జిల్లాలో విముక్తి ప్రాంతాలుగా డిక్లేర్ చేసిందని మావో కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అని చెప్పాడు. అటువంటి తర్వాత ఆంధ్ర ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, అలా ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం, ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం. ఆ జయాంధ్ర ఉద్యమంలో మనం సాధించుకోలేకపోయాం. ఆ రోజునే జయాంధ్ర 72లో వచ్చి ఉంటే వేళ గుజరాత్ మన దగ్గర ఉండేది. గుజరాత్ వచ్చి ఆ నాయకులంతా మన దగ్గరే ఉండేవారు. మనం అటువంటి దుస్థితి నుంచి, ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి నుంచి మళ్ళీ మేలుకునే పరిస్థితికి మన రాష్ట్రం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు అశాంతి వైపు, అశాంతి దేశాల వైపు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. మీరైతే వెళ్ళొద్దంటున్నారు. వెళ్ళొద్దంటారు, బాగానే ఉంది. అసలు ఆయన ప్రత్యేక విమానంలో వెళ్ళడం అనేది ఒక ముఖ్యమంత్రి ఇన్ని రోజుల పాటు, అది నాకు చిన్న క్లారిటీ కావాలి సార్ మీ దగ్గర నుంచి. ఇప్పుడు యాక్చువల్గా ఆయన వెళ్ళడానికి ముందు రోజు 3 డిఎస్పీలని సెక్యూరిటీ కోసం అక్కడ పంపించారు. దానికోసం 1,30,00,000 డ్రా చేశారు. ఇది ఖజానా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి. ఇప్పుడు ఈ 20 రోజులు లేదంటే 17 రోజులు, 18 రోజులు ఈ ప్రత్యేక విమానం కానీ, లేదా అక్కడ బస చేసేదానికి ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటారా, లేదంటే ఆయన ప్రైవేట్ పెట్టుకుంటారా? ప్రైవేట్గా కొన్ని ఉంటాయండి. పబ్లిక్ నుంచి గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రతి సీఎంకి ఉంది రైట్ ఉందండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అంతమంది ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా తీసుకున్న సందర్భం ఉంది. అంచేత అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మనం ఎందుకంటే అది పర్సనాలిటీ సంబంధించినటువంటి నైతికమైనటువంటి విలువ పాటించిన వాళ్ళు తీసుకోరు, పాటించిన వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు గంటకు 13 లక్షలు అంట. అవునండి, ఆ విమానానికి నేను చూశాను. అది మోస్ట్ మోడర్న్ ఫ్లైట్ అండి. అది విదేశాల నుంచి వచ్చిందండి. దాంట్లో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి, అంత అవసరం కూడా లేదు, అంత అర్జెన్సీ కూడా లేదు. ఇప్పుడు దాంట్లోనే వెళ్ళాలనే దాన్ని మళ్ళీ దాని మీద వైరల్ అవుతాయి అన్నీ. ఎందుకు వెళ్ళారు, దీని మీద ఎందుకు వెళ్ళారు, ఇంకెవరితో మాట్లాడటానికి ఎవరికి అవకాశం లేకుండా ఉండటానికా, లేకపోతే ఏంటి, ఏదైనా జరుగుతుందా, ఇంటర్నల్గా ఏమైనా జరుగుతుందా, అనుమానాలు రావడానికి అవకాశం ఉంటాయి. నువ్వు అందరితో కలిసి వెళ్ళినప్పుడు అటువంటి అనుమానం రాదండి.
సో రకరకాలు వస్తున్నాయి కదా, ఆయన ఏదో కంటైనర్లో డబ్బులు తీసుకెళ్ళారని ఒకళ్ళు, లేదు కొంత ఏదో ట్యాంపరింగ్ చేయడానికి అని ఒకళ్ళు, ఇలా రకరకాల. సుబ్బారావు నేను ఒకటి చెప్పనండి, ఇవన్నీ పట్టించుకున్న వాడికైతే ఇవన్నీ మీరు ప్రశ్నలు వర్తిస్తాయండి. ఏమి పట్టించుకోకుండా దిగంబరంగా ఉన్నవాడికి ఏం వర్తించండి. సో ఇప్పుడు దిగంబరంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయితే కాదు కదా. అవును, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ 50 సంవత్సరాల జర్నలిజం కెరియర్లో ఈ విధంగా వెకేషన్కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళిన ముఖ్యమంత్రిని చూసారా? చాలా అరుదుగా జరిగిందండి. నాకు ఎందుకంటే గుర్తులేదు, జైల్లో తెలినట్టు గుర్తుండే. ఎప్పుడు ఆవిడ ఎక్కువగా అన్నిటినీ ఇటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఎవరిని టాలరేట్ చేసి లేడీ కాదండి. ఆడ కొంతమంది ఇందిరాగాంధీ కూడా ఎల్లుండొచ్చేమో కానీ నాకు ప్రైమ్ మినిస్టర్ కదా, ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వెళ్తారు కాక. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా వెళ్ళేవారు కాదు జనరల్గానండి. అటువంటి పాలసీ లేదు గవర్నమెంట్. మంచి సెక్రటరీస్, మంచి డీజీపీలు ఉంటే చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సెక్రటరీ కానీ డీజీపీలు కానీ అంతా జోకుమ్ అనేటువంటి వాళ్ళే కదండి. అంచేత అటువంటి వాళ్ళు చెప్పరు, భయం ఎక్కువ అండి. లేని వాళ్ళకి ఏమైనా మళ్ళీ ప్రమోషన్సో లేకపోతే వచ్చి తిని ఏమైనా పోతాయేమోనంటే అనుమానం కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం అనుమానించాల్సి వస్తుంది. అది. సో ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ సార్ ఆఫ్రికా వెళ్ళిపోతున్నాడు పెద్దిరెడ్డి అంటున్నారు, అది మీ దృష్టికి వచ్చిందా? పెద్దిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికా వెళ్ళిపోతున్నాడు తట్టాపుట్టా సర్దుకొని అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అంత తిరుగు వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరండి. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు లేడండి. ఎందుకంటే మోస్ట్ అది లోకల్గా కూడా బలం ఉన్నటువంటి వ్యక్తి, ఒక కమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఎవరిని ఖాతరు చేయనటువంటి వ్యక్తి, లెక్క చేయనటువంటి ఆయనే అక్కడ. ఆయన అటువంటి పేరు ఉంది కదండి అక్కడ లోకల్గానే కూడా పెద్ద ఉంది కదా. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎవరికో జడ్జి పారిపోయేవాడు కాదండి. ఎదురొడ్డి నిలచేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులే రాయలసీమలో ఉన్నారు. అంటే రాయలసీమలో మాకు గొప్పవాళ్ళు పుట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ధైర్యవంతులు, ధైర్యహీనులు చాలామంది పుట్టారండి అక్కడ. మంచివాళ్ళు పుట్టారు, మంచివాడు ఎటువంటి వాళ్ళు కూడా పుట్టారు. చేత నన్ను ఆయన ఏదో భయపడిపోయి ఆఫ్రికా వెళ్ళాల్సిన పని లేదు. ఆయన కోరిక ఎంపీగా పోటీ చేస్తున్నాడు నితిన్ రెడ్డి. పైగా ఎవరి మీద? కిరణ్ కుమార్ రెడ్డి మీదే కదా. అంచేతను అక్కడ ఎవరో కూడా రాయలసీమలో నాకు తెలిసి భయపడేవాళ్ళు లేరండి. సో ఎవరు విదేశాలకు వెళ్ళినా మళ్ళీ వస్తారు, రాకుండా అయితే ఉండరు. అక్కడ ఎందుకు వెళ్తారండి? ఇక్కడ అన్ని ప్రాపర్టీ 2,000 కోట్లు సంపాదించి వెళ్ళాల్సిన పని ఉందండి. సార్ ఈ మధ్య ఇప్పుడున్న ఇసుక కొట్లు అమ్ముకుంటేనే 10 ఏళ్ళు వస్తాయండి. మీరు చాలా చోట్ల ఇసుకలు చూడండి, పర్వతాల్లో ఉన్నాయి. మేము పర్వతాలు ఎప్పుడు చూడలేదన్నారు కోనసీమలో జనం. దూడప్పుడు వెళ్తుంటే పెద్ద పెద్ద పర్వతాలు కనపడతాయి అక్కడ. హైవేలు వెళ్తండి మీరు. అంచేత ఇవన్నీ జాగ్రత్త పెట్టుకున్నారు అప్పుడు 5-10 ఏళ్ళు ఖర్చులకి సంబంధించి. ప్రభుత్వం పోయినా మళ్ళీ ఇసుక అమ్ముకోవచ్చా? వాడు ఆక్షన్లో వాడు కొన్నామని చూపెడతారండి. వాడు గవర్నమెంట్ వాడిదే కదా, రికార్డు ఉంటుంది కదా. ఇప్పుడు మంచివాడు, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అంతా చెడ్డవాళ్ళు అని అంటాను, ఈ ప్రభుత్వం అంతా మంచివాడు వస్తాను అనుకోవడానికి లేదండి. అందులో మంచివాడు ఉన్నారు. సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఆ సైలెంట్ అయిన వాళ్ళు రివోల్ట్ చేస్తే రాష్ట్రం బాగుపడి ఉండేదండి. అలా రివోల్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జగన్ ఇచ్చాడండి. అంచేత నేను పవర్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళని ఎల్లులోకి రానివారు. ఇప్పుడు చూడండి, నా తడాక చూపెడతాను, నన్ను అధికారంలోకి రానివ్వండి, నేను నన్ను దోషిగా నిలబెట్టి నన్ను కొట్టినటువంటి వాళ్ళందరినీ నేను రాజపుత్రుడిని, రాజవంశంలో పుట్టాను అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ చేయడంలో కూడా ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఎందుకంటే అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పుడు విమర్శిస్తారండి. నీ పార్టీలో విమర్శిస్తారు, బయట వాళ్ళు విమర్శిస్తారు. రెండింటిలో తట్టుకొని దాని సమాధానం ఇవ్వాలి. దాని సమాధానం చంద్రబాబు నాయుడు గారు చాలామంది విమర్శించారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆయన వ్యతిరేకించారు కూడా, రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారండి. జగన్ రెడ్డి గారు వీళ్ళందరూ అలాగే వెళ్ళిపోయినట్టున్నారు. మంచి మంచి నాయకులు వెళ్ళిపోయారు. వసంత నాగేశ్వరరావు గారు లెటర్ వెళ్ళిపోయారు. ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అంతా ఆమోదించుంటే వేళ పార్టీకి ఎటువంటి పరిస్థితి చాలా మంది ఉన్నారు కదా. పుస్తకాలు వేశారు, నారావారి చరిత్ర అని పుస్తకాలు వేశారు, రక్త చరిత్ర అని రకరకాలు ఆయన మీద ఆరోపణలు ఇవాళ కూడా చేస్తున్నారు కదా. ఆరోపణలు సహజమే కదా. సరే, ఒకటి ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్స్గా ఒక 12 మంది కనిపిస్తుంటారు. వాళ్ళలో రోజా కానీ, లేదా కొడాలి నాని కానీ, వాళ్ళ నేను వంశీ కానీ, లేదా అక్కడ ఉత్తరాంధ్రలో చూస్తే కనుక అతను కోడిగుడ్డు మంత్రి అంటారు అతను. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 12 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎందుకని?
అదంతే ఇదివరకు ఏంటంటే సైలెంట్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అడగండి ఇది ప్రజలు వెళ్తే అయిపోయారండి. కుటుంబంలోనే డిఫరెన్స్ వచ్చి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. బంధుత్వాలు తెగిపోయినాయి. చాలామంది చెప్పారు నాకు, మా బంధువులంతా దూరం అయిపోయారు ఈ పార్టీలో ఉంటాం అని. పార్టీలో ఉంటాం అని ఏమండి, అల్లుళ్ళు వెళ్ళిపోయిన అల్లుడు గురించి చెప్పారు మొన్న. మా చాలామంది మా అల్లుడు అమ్మట రాంబాబు అలాగే కూతుళ్ళు చెప్పారు, మా నాన్న ఇలాంటి దుర్మార్గుడు అని. అంచేత బయటకు వచ్చేవాడిని. ముత్తగడ పద్మనాభ గారు అమ్మాయి, నేను రేపు ఓడిపోయిన వెంటనే పద్మనాభరెడ్డి అని నామకరణం చేసుకుంటాను. చాలా వైరల్ అయినటువంటి వీడియోస్ వచ్చినాయి. మీ అంతా రండి అక్కడ ఆయన నామకరణ ఉత్సవానికి భోజనాన్ని మేము ఏర్పాటు చేస్తాం అని ఓ పిల్లడు మంచి పిల్లడు ఫోటో వేసి పద్మనాభరెడ్డి గారు 5వ తారీఖు నుంచి అని వేశారు. ఇలాగా చాలా వస్తుంటాయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అన్నిట్లో భరించగలగాలి. అలా భరించే శక్తి ఇప్పుడు నశించిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్పీకర్ అవుతారు అనేది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అధ్యక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పిలవాల్సిందే. ఆ దృశ్యాన్ని చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? నేను అనుకోవటం ఏంటంటే ఆయనకి స్పీకర్ కానీ హోమ్ మినిస్టర్ అయితే మంచిదని. కానీ నాకున్న చాలామంది మిత్రులు, జనసేనలో ఉన్న మిత్రులంతా మా పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందండి. హోమ్ అంటే డిప్యూటీ మినిస్టర్ అవుతారు కదా అని. చేత ఏంటంటే ఎవరు ఏదైనా చట్టం ఉంటుంది దానికి. చట్టంలో కూడా ఓ డీజీపీ ఉంటారు, ఓ వ్యవస్థ ఉంది, ఓ కోర్టులు ఉన్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లాఠీ తీసుకొట్టేయడానికి ఉండదండి. కక్ష తీసుకోవడానికి అయితే చాలామంది ఈ దేశంలో నాయకులు ఈనాడు చచ్చిపోయిండేవారండి, ఎవరూ మిగిలేవారు కాదు. అలా కక్ష తీసుకోవడానికి అవకాశం లేదు, రాజ్యాంగం కల్పించలేదండి. ఒక్కటి బయటపడిందంటే ఆ రోజున రిజైన్ చేసి వెళ్ళిపోవాలండి. అంచేత అలా బయటపడినటువంటి వాళ్ళు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇంత చాలా మంది ఉన్నారు. అది పాత రోజుల్లో సార్. పాత రోజులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలసీ మొత్తం మారిపోయింది కదా. అవును అనుకోండి. అది ఆయనకి మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తాడో నాకు తెలియదు కానండి. ఆయన నిజంగా బాగా చేసి ఉంటే 30 సంవత్సరాలు ఉండేవాడండి. నేను 30 సంవత్సరాలు ఉంటానని వచ్చాడు ఆయన. ఏమండి, ఎవరిని చెప్పింది వినకపోవటం, తనకు తోచిందే న్యాయం అనుకోవటం. అలాగే ఆయన ఎవరిని కూడా విన్న సందర్భం కానీ, ఓ రివ్యూ చేసిన కానీ, ఏదో మంత్రులతోటి మాట్లాడి ఎలా చేద్దాం, మన పార్టీకి ఎలా ఉండాలి, మన ప్రణాళిక ఎన్నికల ప్రణాళిక ఏంటి, మన ప్రణాళిక చెప్పింది ఏంటి, అన్ని అమలు జరుగుతున్నాయా లేదా, పబ్లిక్తో మన కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, పోలీస్ వైలెన్స్ ఎలా ఉంది, పోలీసులు కంట్రోల్ చేస్తున్నారా లేదా, ఎప్పుడూ రివ్యూ చేయలేదండి. అలా చేసి ఉంటే ఆ రాష్ట్రానికి ఆ దుస్థితి వచ్చిండేది కాదు. డాక్టర్ సుధాకర్ అండి వేళకుండా బాధ వస్తుంది. ఆయన విషయంలో కేవలం మాస్క్ అడిగినందుకు ఆయన్ని తీసుకెళ్ళి అది సిరంజిలు లేవని, ఇంజక్షన్ లేవని, వ్యాక్సిన్ లేదని అడిగితే అంత దారుణంగా చంపేసిన సంఘటన నా ఉద్దేశంలో భారతదేశంలో ఎక్కడా లేదు. దళితుడిని రోడ్డు మీద ఎరగట్టి, నేను మీ ద్వారా చెప్పాను, ఒక అమెరికాలో వేళ కూడా యాజిటేషన్ నడుస్తుంది. బాబా సైతంగా ఖండించాడు దాన్ని. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా తర్వాత చనిపోయాడు అనుకోండి. అంచేతన ఏంటంటే ఇక్కడ ఇటువంటి జరిగినప్పుడు ఆయన కంట్రోల్ చేసి కనీసం ఒక మాట అనలేదు, వాళ్ళ ఫ్యామిలీని ఆదరించలేదు, అలాగే సుబ్రహ్మణ్యం ఫ్యామిలీని ఆదరించలేదు. వాళ్ళు దళితులు వెళ్తానండి. ఇలా ఎంతోమంది మీద దారుణాలు జరిగితే ఒక్కసారి కూడా నేను ఖండిస్తున్నాను, దానికి సంబంధించిన వ్యక్తులంతా నేను సస్పెండ్ చేస్తున్నాను పోలీసులు అని చెప్తే ఆయన అన్నట్టుగా 30 సంవత్సరాలు అధికారులు ఖచ్చితంగా ఉండేవాడండి. యువకుడు, కలేజం ఉన్నవాడు. అలా మార్పు సమాజాన్ని చూసుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. అలా మార్పు చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతను ఆ విధమైనటువంటి రాజకీయాలకు అలవాటు పడిపోయాడు కాబట్టి దానివల్ల ఫలితాలు జూన్ 5న ఆయనకు తెలుస్తాయి.